రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అయిపోయింది. సొంత ఇంటి నుంచి మొదలు ఇంటి స్థలం, భూముల కొనుగోలు అంతా రియల్ ఎస్టేట్ రంగం పరిధిలోకి వస్తుంది. చాలా మంది స్థిరాస్తులు కొనుగోలు చేసి వాటిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుందని భావిస్తూ ఉంటారు. కానీ స్థిరాస్తులను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో మన పేరున రిజిస్ట్రేషన్ చేసుకోగానే సరిపోదు. ఆ తరువాత సదరు స్థిరాస్తి మన పేరు మీద బదలాయింపు అయ్యిందా లేదా అనేది చాలా ముఖ్యం. అంతకుముందు ధరణి, ఇప్పుడు భూభారతి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్తో పాటు మ్యూటేషన్ ఛార్జీలు ప్రత్యేకంగా తీసుకుని ఆ వివరాలను స్థానిక రెవెన్యూ లేదంటే మున్సిపల్ కార్యాలయాలకు పంపుతున్నారు అధికారులు. కొనుగోలు చేసిన స్థిరాస్తికి యజమానిగా మన పేరు రికార్డుల్లో నమోదవుతుంది. స్థిరాస్తుల కొనుగోలు తర్వాత మ్యూటేషన్ కీలకం. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ తప్పనిసరి. మ్యూటేషన్ అయితేనే పూర్తి యాజమాన్య హక్కులు. రెవెన్యూ పరిభాషలో స్థిరాస్తి హక్కుల బదలాయింపులను మ్యూటేషన్ అంటారు. మ్యూటేషన్ అంటే రెవెన్యూ రికార్డులో స్థిరాస్తి టైటిల్ మార్పు అన్నమాట. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆస్తి పత్రాలపై యజమానుల పేర్ల మార్పు. మ్యూటేషన్ అనేక సందర్భాల్లో జరుగుతుంది. వారసత్వంగా స్థిరాస్తి సమకూరినా ఆ విషయం అధికారికంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఆస్తిని ఎవరైనా కొనుగోలు చేసినప్పుడు కూడా ఆస్తి పత్రాలపై కొత్త యజమాని పేరు నమోదు చేయించాలి. ఇది రెవెన్యూ రికార్డులతో పాటు స్థానిక పరిపాలనా సంస్థ మున్సిపాలిటీ రికార్డుల్లోనూ నమోదు కావాల్సి ఉంటుంది. ఎవరైనా తనకు నచ్చిన వ్యక్తికి ఆస్తిని బహుమతిగా ఇచ్చినప్పుడు సైతం ఈ ప్రక్రియ జరుగుతుంది. మనం కొన్న స్థిరాస్తికి సంబంధించి స్థానిక పరిపాలనా కార్యాలయం పన్ను విధింపు ఎవరి పేరుతో చేయాలో కూడా అధికారుల మ్యూటేషన్తోనే నిర్ణయిస్తారు. ఒకవేళ మ్యూటేషన్ జరగకపోతే గతంలో ఉన్న యజమాని పేరుతో పన్ను మదింపు చేస్తారు. అందుకే ఆస్తులు చేతులు మారినప్పుడల్లా దాని మ్యూటేషన్ తప్పనిసరిగా జరగాలి. తండ్రి నుంచి పిల్లలకు ఆస్తులు సంక్రమించినా వారి తదనంతరం లేదా బతికి ఉన్నప్పుడే పిల్లల పేర్లతో ఆస్తుల రిజిస్ట్రేషన్ చేసినా ఇలా సదరు ఆస్తులకు కొత్త యజమానులు వస్తారు. ఈ విషయాన్ని అధికారికంగా రెవెన్యూ మున్సిపల్ రికార్డులో నమోదు చేయడమే మ్యూటేషన్. ఇది ఆస్తుల కొనుగోలు సందర్భంగా కూడా చేయాల్సి ఉంటుంది. మ్యూటేషన్ ప్రక్రియ జరిగితేనే ఒక ఆస్తిపై కొత్త యజమానికి పూర్తి అధికారం దక్కుతుంది. లేదంటే యాజమాన్య హక్కులు అసంపూర్ణంగా ఉంటాయి. ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇంట్లో ఉండడం మాత్రమే కాదు, ఆ ఇంటి యాజమాన్య హక్కులు మన పేరు మీద ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. అలాగే భూములు కొన్నప్పుడు సైతం మ్యూటేషన్ తప్పనిసరి. ప్రస్తుతం భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు ఎవరి పేరు మీద ఉన్నాయనేది భూభారతి సర్వే నంబర్ల ఆధారంగా పరిశీలించవచ్చు. ఒకవేళ మ్యూటేషన్ జరగనప్పుడు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో రిజిస్టర్ చేసిన డాక్యుమెంట్ను తీసుకుని సంబంధిత ఎంఆర్ఓ వద్దకు వెళ్తే ఆ స్థిరాస్తికి సంబంధించిన యజమాని పేరు మార్పు జరుగుతుంది. ఇక ఇల్లు లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్కు సంబంధించినదైతే మున్సిపాలిటీ పరిధిలో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పరిశీలించాల్సి ఉంటుంది. ఆ ఇంటిపైన అపార్ట్మెంట్లోని ఫ్లాట్ పైన పన్ను చెల్లించడానికి ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటుంది. అది ఎవరి పేరు మీద ఉంది అనేది పీటీఐ నంబర్ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ యజమాని పేరు మీద లేకుంటే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్ను చూసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.